బాలీవుడ్ రికార్డులు స్మాష్. ఫోర్త్ ప్లేస్లో కల్కి. ఏంటి కల్కి విప్లవం సృష్టించిందా ఏంటి? మొత్తం రికార్డ్స్ అన్ని షేక్ చేసిందా? నిజమే సార్. ఎందుకంటే కల్కితోనండి ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారండి. అందువల్ల టాప్ 5 గ్రాసర్స్ తీసుకుంటే కనుక మొన్నటిదాకా 4వ ప్లేస్లో జవాన్ ఉంది. నిన్నటితో ఈ సినిమా 40 రోజులు కంప్లీట్ చేసుకుంది కల్కి. 40 రోజులు అయ్యేసరికి కూడాను జవాన్ని 5th ప్లేస్లోకి పంపించి కల్కి 4th ప్లేస్లోకి వచ్చింది. ఆ రకంగా ఫస్ట్ బాహుబలి 2, 2 కేజీఎఫ్, 3rd RRR, 4th కల్కి, 5th జవాన్ సినిమాలు వచ్చినాయి. కాబట్టి టాప్ 5 మూవీస్లోనూ ప్రభాస్ సినిమాలు 2 ఉండటం అన్నది విశేషం అండి. ఆ రకంగా అశ్విని దత్ గారికి ఒక శుభవార్త వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా వరల్డ్ లెవెల్ స్టాండర్డ్స్తో తీస్తున్నాము, ఆ స్థాయి అప్రిసియేషన్ ప్రేక్షకుల నుంచి కూడా వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో అదే జరిగింది. ఇవాళ ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమా ఇంకా పైకి వెళ్ళే ఆస్కారం కూడా ఉంటుంది. అంటే ఎంత రీచ్ అయింది? ఇప్పటికి దాదాపుగా 600 కోట్లు గ్రాస్ వచ్చిందండి. అంటే ఇండియాలోనండి. ఓకే, ఓవరాల్గా అయితే 1000 కోట్లు దాటిపోయింది వరల్డ్ వైడ్ చూస్తే కనుక. ఓకే, దత్ గారికి ఎంత వచ్చిందండి? అంటే అది సినిమా సీక్రెట్స్ కదండి, ఆ ప్రొడ్యూసర్స్ చెప్పి నమ్మడానికి లేదు. కానీ దత్ గారికి అయితే మంచి లాభమే వస్తుందండి. ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడైతే 2 పార్టీలుగా సినిమా తీస్తున్నారో అనండి, ఫస్ట్ పార్టీకి ఎక్కువ వ్యయం అవుతుంది. రెండో పార్టీ ఏంటంటే ఈ పునాది మీద కట్టే నిర్మాణమే కాబట్టి దానికి పెద్ద ఖర్చు కాదండి. పైగా సెకండ్ పార్టీకి సంబంధించిన 40% షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనికి వచ్చిన లాభాల దృష్ట్యా మరి వాళ్ళు ఇంకేమైనా బిగ్గర్ దాన్ ఫస్ట్ పార్టీ వెళ్తే తప్పితే చెప్తే సెకండ్ పార్టీ కూడా వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుందండి.